విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలతోనే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. మాత్తూరులోని శ్రీ హర్షిని స్కూల్ 19వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ పాఠశాలల్లో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి సారించడం అవసరమన్నారు. పోటీ పరీక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో ప్రావీణ్యం సాధించేలా శిక్షణ ఇవ్వటం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు. ఈ దిశగా శ్రీ హర్షిని స్కూల్ తీసుకుంటున్న చర్యలు ఆదర్శప్రాయమని కొనియాడారు. గత 19 సంవత్సరాలుగా ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు హర్షిని స్కూల్ యాజమాన్యం కృషి చేస్తుందని ఆయన ప్రశంసించారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ తల్లిదండ్రుల విశ్వాసం, ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలుత విద్యార్థులు ఎమ్మెల్యే ఏలూరికి పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ గోరింట్ల రవికుమార్, డైరెక్టర్ హర్షిత్, ప్రిన్సిపల్ గడ్డం ఆంజనేయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వసతులు లేక, సరైన సదుపాయాలు లేక ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రవికుమార్ గారు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకునేటప్పుడు ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. వారికి ఆ కష్టం బాగా తెలుసు. నేను కూడా పక్కనే కోనకి గ్రామంలో 7వ తరగతి వరకు చదువుకున్నాను ప్రభుత్వ పాఠశాలలో. అలాగే ఒక మంచి విద్యావేత్తగా ఒంగోలులో స్థిరపడినప్పటికీ తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని రైతు కుటుంబాలు, రైతు కూలీల కుటుంబాల్లోని పిల్లలకి మంచి విద్యని తక్కువ ధరకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో ఈ యొక్క హర్షిని విద్యా సంస్థలు 19 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించారు. ఇక్కడ స్థాపించిన వెంటనే ఇక్కడ అప్పటికే ఉన్న కొన్ని విద్యా సంస్థలు ఒక మంచి పోటీ వాతావరణంలో ఒకరికి మించి ఒకరు సర్వీస్ ఇవ్వడానికి పోటీ పడి ఒక మంచి స్టాండర్డ్స్లో ఇక్కడ ఈ మార్టూరులో విద్యా సంస్థలు నడిపేదానికి హర్షిని విద్యా సంస్థలు ఖచ్చితంగా దోహదపడి అని చెప్పి నేను కూడా భావిస్తున్నాను. అలాగే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా రాబోయే రోజుల్లో, రాబోయే కాలానికి మన విద్యార్థుల్ని మానసికంగా అలాగే శారీరకంగా వారి యొక్క నాలెడ్జ్ పరంగా వారిని రెడీ చేయాలి, తయారు చేయాలి. ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఒత్తిడిని తట్టుకొని ఎలాంటి సమస్యలను అధిగమించగలిగే తెలివితేటలు, శిక్షణ సామర్థ్యాలు ఆ పిల్లలకు ఇవ్వాలంటే చదువుతో పాటు ఓవరాల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందాక పిల్లలు చాలా పెర్ఫామ్ చేశారు. ఒక 15-20 నిమిషాలు కంటిన్యూస్గా వారు డ్యాన్స్ చేసినప్పటికీ ఎక్కడ అలసిపోకుండా చాలా ఫిట్నెస్తో వారు ఉన్నారు. ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే ఈ విద్యా సంస్థలు చదువు ఒకటే కాదు, అన్ని రంగాల్లో పిల్లల్ని, అన్ని 360 డిగ్రీస్ యాంగిల్లో పిల్లల్ని అభివృద్ధి చేసే దాంట్లో పనిచేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్,
జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.